ఓ రోజు పాండురాజు వేటకు వెళ్లాడు. ఒక ఋషి అతడి భార్య ఆ అడవిలో లేడి వేషంలో ఆడుకుంటున్నారు. లేడి వేషంలో ఉండటం చేత వారు మనుషులని తెలియక పాండురాజు మగలేడిని బాణంతో కొట్టాడు. ఆ ఋషి చనిపోతూ పాండురాజును, ఓరీ పాపీ పడకగది సౌఖ్యం నీకు ఎప్పుడు సంభవిస్తుందో అప్పుడే నీవు మరణిస్తావు అని శపించాడు. శాపంతో పాండురాజు హృదయం ముక్కలైంది. రాజ్యాన్ని భీష్ముడికి మరియు విదురుడికి అప్పగించి భార్యలతో అడవులకు వెళ్లి బ్రహ్మచర్యం ఆచరిస్తూ తపస్సు చేస్తున్నాడు. ఋషి శాపం వల్ల తనకు ఇక సంతానం కలిగే అవకాశం లేదని పాండురాజును ఆందోళన వెంటాడుతోంది. పాండురాజు ఆందోళనను గమనించిన కుంతి తాను దుర్వాస మహాముని వద్ద పొందిన మంత్రం గురించి వివరించింది. పాండురాజు తన భార్యలైన కుంతి, మాద్రిని ఆ మంత్రశక్తితో సంతానం పొందాలని కోరాడు. ఈ ప్రకారంగా ఆ ఇద్దరు భార్యలకు పంచపాండవులు జన్మించారు. వారు అడవుల్లో మనుషుల మధ్యే పెరిగి పెద్దవారయ్యారు. పాండురాజు తన భార్యలతో, పిల్లలతో చాలా కాలం అడవుల్లోనే ఉన్నాడు. ఒకనాడు పాండురాజు హృదయోద్వేగం చెందాడు. ఇంతలో మాద్రి వద్దు అంటున్నా పాండురాజు లక్ష్య పెట్టలేదు. ఆ వసంతకాల సమయాన ఇంద్రియోద్వేగాన్ని అణుచుకోలేకపోయాడు. ఆయనలో బ్రహ్మచర్య వ్రత దీక్ష సడలింది. ఋషి శాపానుసారం తక్షణమే పాండురాజు మరణించాడు. మాద్రి పాండురాజు మరణానికి తానే కారణమని తలచి తన కుమారులను కాపాడమని కుంతికి అప్పగించి ఆమె అగ్నిలో దూకి మరణించింది. కుంతి ఆమె పుత్రులను హస్తినాపురం తోడ్కొని వెళ్లి భీష్ముడికి అప్పగించింది. విదురుడు, భీష్ముడు, వ్యాసుడు, ధృతరాష్ట్రుడు కొంతమంది బంధువులు పాండురాజుకు అంత్యక్రియలు నిర్వహించారు. రాజ్య ప్రజలంతా పాండురాజు వియోగాన్ని తమకు కలిగిన గొప్ప నష్టంగా పరిగణించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.